ఈ ఒక్క వీడియోలో నా వాయిస్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్, మా వాళ్ళ సౌండ్, పుట్టి మిషన్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అదంతా క్రాప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ G+1 బిల్డింగ్లో 2 2BHK ఫ్లాట్సే, కిందది 2BHK, పైన 2BHK. ఫాల్ సీలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము పుట్టి వర్క్ స్టార్ట్ చేసాం. అందులో కూడా ప్రొఫైల్స్ కట్ చేశారు, ప్రొఫైల్స్, లైట్స్ అన్ని కట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళ పెట్టుకుని ఇప్పుడు ప్రొఫైల్ కట్ చేసిన తర్వాత ప్రొఫైల్ లైట్ పెట్టడానికి కోసం మళ్ళీ సపోర్టర్స్ ఇవ్వాలి. సో ఆ సపోర్టర్స్ ఇవ్వడానికి మళ్ళీ మేము పుట్టి పెట్టిన తర్వాత కట్ చేయడం కష్టం వద్దని చెప్పి మేము కట్ చేసిన తర్వాతనే పుట్టి పెట్టాం. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వర్క్ అనేది నీట్గా ఉంటుంది, వాళ్ళకి మనకి డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు ఎంత కట్ చేసుకున్నా ఏదైనా డ్యామేజ్ అయినా మళ్ళీ పిఓపితో మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మేము డిజైన్స్లో మాత్రం ఎక్కడ ఏది కొత్తగా ర్యాప్టర్స్ కానీ ఈ ఫ్లవర్స్ కానీ ఏవి పెట్టలేదు. సింపుల్గా ప్లేన్స్ పెట్టాము. ప్లేన్స్ పైన ఒక చిన్న గురు కట్ చేసాము డైనింగ్ హాల్లో. ఎందుకంటే మరీ ప్లేన్ అయిపోకూడదు కాబట్టి ఒక చిన్న లైన్లో అక్కడ ఏదైనా బ్రౌన్ కానీ నట్ బ్రౌన్ కానీ ఏదైనా కలర్ వేయడం కోసం. అది చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా ఏదైనా సరే ఫస్ట్ ఎక్స్టీరియర్ స్టార్ట్ చేస్తాము. స్కఫోల్డింగ్ కట్టేస్తారు. స్కఫోల్డింగ్ చేసిన తర్వాత పుట్టి స్ట్రక్చర్ అది ఎల్సేప్ ఉందా, 3 sides ఉందా, అది ప్లాన్ చేసుకొని మొత్తం ఎక్స్టీరియర్ పుట్టి స్ట్రక్చర్ పెట్టి పేపర్ కొట్టి ప్రైమర్ వేసిన తర్వాత ఒక కోట్ కలర్ వేసిన తర్వాతనే మేము యాక్చువల్లీ లోపల స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫాల్ సీలింగ్ టైల్స్ వర్క్ ఏదైతే ఉందో ఈ లోపలంతా జరుగుతూ ఉంటుంది, బయట మేము చేస్తూ ఉంటాం. టైం లైన్ సరిపోద్దని స్టార్ట్ చేస్తాం. కానీ ఈ సైట్లో ఏంటంటే, మేము వచ్చిన రోజు నుంచి ఆల్మోస్ట్ మేము వెళ్ళడమే వర్షంతో వెళ్ళాం. ఒక 3 days కంటిన్యూస్ రెయిన్. ఆ రెయిన్ కూడా అటు నుంచి వచ్చే వాటర్ ఫ్లాట్ లోపలికి వచ్చే అంత రెయిన్. క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బ్లైండ్స్ తీసుకొచ్చి కట్టారు, కొంతవరకు సేవ్ అయ్యాం. కానీ ఈ వర్షం తగ్గేంత వరకు ఎక్స్టీరియర్ పని చేయలేము. ఆ ఎక్స్టీరియర్ వీడియోస్ అన్నీ మీకు చిన్న షార్ట్ వీడియోస్లో కానీ ఫుల్ లెంత్ వీడియోలో కానీ నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.